నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోదాడ పట్టణంలో దారుణం. శీతల పానీయంలో మత్తు మందు ఇచ్చి యువతిపై 2 వ్యక్తులు అత్యాచారం. పిడుగుపాటుకు పశువులు మృతి. నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితుల వినతి. ఉచిత విద్యుత్ విషయంలో తగ్గేదే లేదు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. అశ్రునయనాల మధ్య రామకృష్ణ అంత్యక్రియలు. మృతుని కుటుంబానికి డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ఆర్థిక సాయం. ఇక డీటెయిల్ చూస్తే, పేదలు ఆనందంగా ఉండడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని రాజేంద్రనగర్ డివిజన్ తెరాస నాయకుడు ముర్తుజా ఆలీ అన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో రంజాన్ తోఫా కార్యక్రమాల్లో పాల్గొని ముస్లింలకు రంజాన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముర్తుజా ఆలీ మాట్లాడుతూ, పండుగ ఏదైనా హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు కొత్త దుస్తులు కానుకగా అందించి గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, ఉపాధ్యక్షుడు సయ్యద్ మజ్ముల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. राइट पकड़ो बाहर चले आप, ये द्वारे बाहर चले जाओ, चलो मल ये द्वारे बाहर चले आओ, चलो बाहर चलो ओ मां इधर भी आओ, थोड़ा चले आओ बाहर। टीवी चैनल का है तरफ మన అత్తాపూర్ డివిజన్ పెద్ద మసీదులో ఈరోజు ఇక్కడ మన ముర్తుజాబాయి ఆధ్వర్యంలో ఇక్కడ బట్టలు పంపిణీ చేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు రావాల్సింది కానీ కొద్దిగా ఆయన అనేవారి కారణం వల్ల రాలేకపోయారు. వేరే ప్రోగ్రాం ఉన్నందుకు రాలేకపోయారు. ఇప్పుడు మేము ఇక్కడ రాయన్నాల్లో, అదేవిధంగా ఇక్కడ మన పాడు షరీఫ్లో కానీ మేము బట్టలు పంపిణీ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మేము చిన్నప్పటి నుంచి మేము ఈ రంజాన్ పండుగ అంటే మేము గత నెలల నుంచి మేము కూడా ఈ పండుగల ప్రతిరోజు ఇఫ్తార్ పాటలో కానీ ప్రతి ఒక్కరు మేము ముస్లిం సోదరులను కలుస్తూ ఉంటాము. వాళ్ళకు ఈ రంజాన్ పండుగ అంటే ఎంతో పవిత్రమైన దినము. వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి ఆ అల్లాను అందరూ బాగుండాలని చెప్పి, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మా ముస్లిం సోదరులు అందరూ కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చిన్న మసీదుల్లో చిన్న పనులు ఉన్నాయని చెప్పి మాకు ఈ కమిటీ వారు చెప్పడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో మేము ఈ విషయాన్ని కూడా మేము స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గారి ఆధ్వర్యంలోకి తీసుకెళ్ళి ఏమున్నా సరే పెండింగ్ వర్క్లు ఏమున్నా సరే మేము చేపిస్తామని చెప్పి మా ముస్లిం సోదరులందరికీ మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని ఒక కాలనీకి చెందిన యువతిపై 2 వ్యక్తులు 3 రోజుల పాటు శీతల పానీయంలో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి తెలిపిన వివరాల ప్రకారం గత శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో తాను ఇంటి నుంచి బయటకు రాగా 2 యువకులు ఆటోలో తనను తీసుకెళ్లి బంధించారని తెలిపింది. ఆ తర్వాత శీతల పానీయంలో మత్తుమందు ఇచ్చి 3 రోజుల పాటు అత్యాచారం చేసినట్లు పేర్కొంది. బలవంతంగా తనను చిత్రహింసలకు గురి చేసినట్లు వాపోయింది. తన తలపై, కాళ్లపై వారు దాడి చేయడంతో స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత తన బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారని తెలిపింది. చికిత్స అనంతరం పట్టణ పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై సిఐ నరసింహారావును వివరణ కోరగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వైద్య పరీక్ష కోసం శాంపిల్స్ను పంపినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు కోదాడ మున్సిపాలిటీ తెరాస కౌన్సిలర్ కుమారుడు ఉన్నట్లు తెలుస్తుంది. శుక్రవారం తీసుకెళ్లారు. ఇక థమ్స్అప్ల మందు దాపిచ్చి ఆటోలో లాక్కెళ్ళారు. ఇక్కడ ఇక నాకు సోయి లేదు, కొట్టారు ఎట్టబడితే అట్లా.
రాత్రిపూట 9:30 అట్లా అయింది. కొట్టారు ఇక ఎట్ట పడితే అట్లా. ఇంకా నాకు సోయలేదు, పడిపోయాను. ఇంకా నేను పక్కన వాళ్ళు చూసి మా తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చిర్రు. ఫుల్ దాపిచ్చారు నాకు. ఎట్ట పడితే అట్లా కొట్టిర్రు, సింకు కింద వేసిర్రు నాకు. ఇద్దరే వాళ్ళిద్దరు, వన్నేడు గౌసను సాయిరామ్ రెడ్డి. ఆటోలో లాక్కొని తీసుకెళ్లారు సార్. ఇద్దరు ఆగం చేసిర్రు, పాయింట్ తిప్పారు, కొట్టారు. ఇక నాకు సోయలేదు. మందులో థమ్సప్లో మందు కలిపి తాపిచ్చారు. సాయిరామ్ రెడ్డి గౌస్ ఆగం చేశారు సార్. ఇక నాకు సోయలేదు, కొట్టి ఇంకా నాకు సింకు కింద వేసారు. వెళ్తుంటే తీసుకొని వెళ్ళారు లాక్కొని. శుక్రవారం తలకి దెబ్బ వాళ్ళే కొట్టారు. ఇక నాకు సోయలేదు సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా. సార్ చూపించిండు, ఎస్ఐ సార్ చెప్తే వెళ్ళా. కొద్దిగా ఆగి రమ్మన్నారు, సూర్యాపేట పంపిస్తా అన్నారు టెస్ట్కి. లేడు సార్. ఇద్దరు ఉన్నారు సార్, సాయిరామ్ రెడ్డి ఉండు గౌస్ ఉండు. ఇద్దరు కలిసి కొట్టారు. ఇక నాకు సోయి లేదు. కాజా కొడుకు. అన్నానికి అన్నం తీసుకురాపా అమ్మ, పని వాళ్ళ ఇంట్లో అన్నం తీసుకురాపా అంటే పోయేదాన్ని లాగి ఆటోలో వేసిండంట సారు. 10 ఇళ్లలో చేస్తా పని. ఏం చేస్తారో న్యాయం చేయండి మీరు. మరి 3 రోజుల నుంచి పోతే మరి దోలాడుతున్నాం, మాకు తెలియదుగా. దోలాడుతున్నాం, దోలాడి ఏడ్చుకుంటా మొత్తుకుంటా రాత్రి తెలిసింది మాకు. స్టేషన్లో కేసు పెట్టేదా? 3 రోజుల నుంచి లేదు మీ పాప. మరి స్టేషన్లో ఫిర్యాదు చేసేదా? మరి మా అమ్మాయి ఒప్పట్లేదని? పెట్టలేదు, కేసు పెట్టలేదు. ఏం చేస్తారో న్యాయం చేయండి మీరు. మిబ్బాయిలకు కొడతా, మిబ్బాయిలకు చంపుతా. గౌసు కొడుకు ఆయన కాజా కొడుకు చెబుతుండు, నేను ఊరుకోను, నేను పోనీను. అవార్డు నమ్మ ఆయన కొడుకు చెబుతుండు గౌసు. ఈ పిల్లగాళ్ళకి వదిలిపెట్టను, రాత్రిగానే దీరాలు తీస్తుండు. మరి నా పిల్లగాళ్ళకి ఏం తెలియదు, పూల కొట్టుకాడికి పోతారు. వాళ్ళు ఏమైనా వస్తాం, ఏమైనా జరిగితే మట్టుకి వాళ్ళదే బాధ్యత. మాకైతే ఎవరు లేదు. పాస్ పని చేసి నా పిల్లగాళ్ళకి బతికించుకుంటున్నా. మాకు అండలేరు, దండలేరు. నేనే ఉన్నా, వాళ్ళకి ఎవరు లేరు. ఏం చేస్తారో న్యాయం చేయండి సారిగా. పరువు హత్యకు గురైన మాజీ హోంగార్డు ఎరుకల రామకృష్ణ అంత్యక్రియలు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఆయన స్వగ్రాహం లింగరాజుపల్లిలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అశ్రు నయనాల మధ్య నిర్వహించారు. మృతుడి భార్య భార్గవి, తల్లి కలమ్మ కన్నీరు మున్నీరు అవుతున్న తీరును చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. రామకృష్ణను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించి ఆయన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. కాగా రామకృష్ణ మృతదేహంపై డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి 30,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్, తంగళ్లపల్లి రవికుమార్, బీసుకుంట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మండలానికి సంబంధించి మా పక్క ఊరే లింగరాజుపల్లి. మరి అమ్మాయి భార్గవి ఈరోజు మరి ఆమె భర్తను ఆమె లింగరాజుపల్లికి సంబంధించి రామకృష్ణ గౌడ్ కులాంతర వివాహం చేసుకుంటే మరి ఈ కులాంతర వివాహాలను ఇంకా కూడా తల్లిదండ్రులు మరి ఇంకా ఓర్చుకుంటలేరు. ఇంకా కూడా మార్పు జరుగుతలేదు. ఇంకా కూడా మరి తల్లిదండ్రులు ఆ బిడ్డను సొంత బిడ్డ మరి ఆమె సుఖం కోరి అన్న వాళ్ళు మనసులు మార్చుకొని మరి ఒక మానవత్వం చూపాలి. కానీ ఒక రాక్షసుని లాగా మరి వాళ్ళే సుపారిచ్చి సొంత బిడ్డ భర్తను అంటే అల్లుని చంపిన పరిస్థితులు ఇంకా కూడా జరుగుతున్నాయంటే ఇది చాలా అమానుషం, చాలా దారుణం. ఇది చిన్న పిల్ల ఉన్నది, పాప 6 నెలల పిల్ల, 6 నెలల పాప. మరి భార్గవి 2 ఏళ్ళు అయింది పెళ్లి చేసుకొని. ఇది చాలా అన్యాయం. ఇది మరి ఇది ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తామో అర్థం కాని పరిస్థితి ఇది. మరి ముఖ్యంగా ఈ అమ్మాయికి గవర్నమెంట్ నుంచి సహాయం అందాలి. అట్లనే వాళ్ళ తండ్రి ఏదైతే ఆయన ఈ హత్యకు కారణమైందో ఆ పిల్లలకు వాళ్ళ ఆస్తినిచ్చి తగిన వాళ్ళకు సంబంధించిన
షేర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించిన భాగం ఏదైతే ఉంటుందో ఆస్తిను అది అమ్మాయికి ఇవ్వాలి. దీంట్లో అధికారులు మరి బాధ్యత వహించి వాళ్ళకు ఆస్తి చేరవేసేలాగా చూడాలి. అట్లనే గవర్నమెంట్ నుంచి కూడా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి దారుణం అయితే ఎప్పుడు చూడలే. ఒక కాలువలో ఊడ్చి ఎక్కడ మన గజ్వేల్ అవతల సిద్దిపేట అవతల తీసుకుని అది కూడా లద్దీ. రంజాన్ పండుగను పురస్కరించుకొని అంబర్పేట ఆర్కే మోటార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా యూత్ ఎలక్షన్ కమిషనర్ ఫిర్ ఇర్షాద్ అహ్మద్ నాస్రే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ నయీం, అబ్దుల్ ఫయీం, అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ సైలానీ, అబ్దుల్ తాజ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం చయ్యారం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లి జాతర నేత్రాపర్వంగా జరిగింది. డప్పు చప్పుల మధ్య మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలను నెత్తిన ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్ హాజరై పూజలు నిర్వహించారు. పుట్నూరు ఎంపీటీసీ పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధరి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జయ్యారం గ్రామ ఉప సర్పంచ్ గాజుల ప్రసాద్ గౌడ్, గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర లక్ష్మీ నరసయ్య, గాజుల చిన్నగట్టయ్య, గంగాధరి, గిరిగౌడ్, గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గౌడ సంఘం తరపున ఎల్లమ్మ బోనాలు మరియు పోషమ్మ ఈరోజు స్టార్ట్ అయింది. దీనికి 3 రోజులు ఎల్లమ్మ తల్లి పట్నాలు నిర్వహిస్తున్నాం కాబట్టి మా ఊరు, మా గ్రామ గౌడ సంఘం పెద్ద మనిషి మరియు గాజుల గట్టయ్య ఆధ్వర్యంలో, అట్లనే మా ఉప సర్పంచి, సర్పంచి, మా గౌడ సంఘ ప్రజలందరూ పాల్గొని దీన్ని ఎంతో నిత్యగా కొలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మా కులదైవం ఎల్లమ్మ తల్లి జాతరకు పిలువగానే మా రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ అన్న, మా బాబీ గారు వచ్చినందుకు మా కులం తరపున, మా గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా ఎల్లమ్మ తల్లి జాతరకు కూడా తప్పకుండా రావాలని కోరుకుంటూ మా ఈ జాతరకు సహకరిస్తున్న మీడియా ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న పోచమ్మ జాతర జయరంలో చాలా దేవుడు చాలా పవర్ఫుల్. ఇక్కడ వీళ్ళు ప్రతి కుటుంబంకి ఈ పూజ, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి బోనం ఎత్తుకొని ఆ తల్లికి నిత్య పూజ చేయడం వల్ల ఈ ఊరు, గ్రామము, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ దేవుడు ఐశ్వర్యాలతోని, ఆరోగ్యంతోని, అన్ని విధాల వాళ్ళకి మంచి జరుగుతుంది ఈ గ్రామానికని వీళ్ళ నమ్మకము. ఈరోజు ఇక్కడ రమేష్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పూజకి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. ఆ తల్లి ఈ ఊరిని, ఈ ప్రజలని ఎల్లప్పుడూ చల్లగా కాపాడి దీవించాలని, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి గ్రామంలో కురిసిన భారీ వడగండ్ల వర్షానికి పిడుగుపాటుకు గురై ఒక ఆవు, 6 మేకలు మృతి చెందాయి. వీటిని మేపేందుకు వెళ్లిన 2 వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులు రాములు, నరసింహులను స్థానిక పరిగి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి గ్రామానికి తీసుకువచ్చారు. కాగా తమ జీవనాధారమైన పశువులు పిడుగుపాటుకు మృతి చెందడంతో ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇగో చూడు నన్ను ఇట్లా 10 సెకండ్ తీయమని అంతే. ఇంతయో తెలియదు పోతాయి మనకు తెలియదు ఇక. ఊరు రంగంపల్లి. ఆన కొట్టింది, పిడుదు పడ్డది, చచ్చిపోయినాయి. ఇంకో జాగల ఒక ఆవు, 6 మేకలు, ఇక 2 మనుషులు, 2 మేకలు పుల్లచీలి, 4 పోయినాయి సార్. 10. మత సామరస్యానికి కాపాడడంతో పాటు క్రమశిక్షణకు మారుపేరుగా రంజాన్ మాసం నిలుస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. సూర్యాపేట పట్టణంలోని చంద్రన్నకుంట చిన్న మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఉపవాసంలో ఉన్న దీక్షకులకు పండ్లు తినిపించి విరమింపజేశారు. కేవలం ముస్లింలకే కాకుండా వివిధ మతాచారాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని మంత్రి అన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమల్ల అన్నపూర్ణ, కౌన్సిలర్లు నిమ్మల శ్రవంతి శ్రీనివాస్ గౌడ్, తహేర్ పాషా, అబ్దుల్ రహీం, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. इंशाल्लाह अभी थोड़ी देर में जो है हमारे मिनिस्टर साहब का मुख्तसर खिताब होगा और फिर हमारे इमाम साहब मौलाना असरार साहब की दुआ होगी। आप तमाम हजरात से गुजारिश है कि दस्तरखान पर तशरीफ रखें। हम करते हैं हमारे इस हल्के के काउंसलर निम्मा लाइब्रेरी, वो किसी भी मजहब से ताल्लुक रखता हो, चाहे वो हमारे हिंदू भाई हो, चाहे वो मुसलमान हो, चाहे ईसाई हो या कोई भी मजहब से మా కౌన్సిలర్లు ఎన్నో అవకాశాలు కల్పించారు. ఓ భద్రత కల్పించింది, మత రాజకీయాలను పక్కకు పెట్టింది, హిందూ ముస్లిం బాయి బాయి అనేటువంటి విధంగా. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా నిష్ఠతోని ఉపవాస దీక్షలు చేసి అల్లాహకు ప్రార్థన చేస్తూ ప్రపంచమంతా మానవ జాతి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కఠోరమైన దీక్షతోని అల్లాను వేడుకునే సందర్భంలో ఈరోజు సూర్యాపేటలో మనం ఈ చంద్రకుంట మసీద్లో ఈ రోజుకు కావాల్సిన ఈ దీక్షను ముగిస్తూ చేసుకుంటున్న ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న మిత్రులు మౌలానా షాహిద్ గారు, కార్యక్రమ అతిథులు పెద్దలు రాజ్యసభ సభ్యులు బడులింగ యాదవ్ గారు, నిమ్మల శ్రీనివాస్ గారు, కూడిన ఇంకా ఇతర పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ గారు, కార్యదర్శి బాలసుధీర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఇతర సీనియర్ నాయకులు, ఈ ఉపవాస దీక్షకు ఈ పూటకు విరమణ సోదరులందరికీ నమస్కారాలు. మనకు తెలుసు, ఒక క్రమశిక్షణకు మారుపేరుగా మారుతున్న
వాతావరణానికి అనుకూలంగా అలా నుంచి మనం కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ విషయంలో తగ్గేదే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం టేకుమట్ల గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుటిలయత్నం చేస్తుందన్నారు. విద్యుత్ రంగంలో ఊహించనంత విజయం సాధించిన తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అక్కసుతో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే విజయం సాధించిందో అక్కడ దెబ్బ కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఎవరు ఊహించినంత గొప్ప విజయాల్ని నమోదు చేసుకుంది. కేసీఆర్ గారి దార్శనికత్వంలో రాదనుకున్న కరెంటును 6 నెలల్లోనే తీసుకొచ్చి 3 ఏళ్లలోనే దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రైతాంగానికి 24 గంటల విద్యుత్తును అందుబాటులో పెట్టడమే కాకుండా ఉచిత విద్యుత్తును ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ప్రోత్సహించాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్టు మా రాష్ట్రాల్లో అడుగుతారన్న భయంతో తెలంగాణని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఇవాళ గుజరాత్లో పరిస్థితి దారుణంగా ఉంది. 25 సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్లో 6 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదు. అక్కడ రైతాంగం రోడ్ల మీదకి వస్తున్నారు. వారంలో 2 రోజులు పరిశ్రమలకు కూడా పవర్ హాలిడే ప్రకటించారు. దాంతో బీజేపీ ప్రభుత్వం యొక్క పరిపాలన బండారం, మోడీ యొక్క బండారం బయటపడింది. దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఇవ్వగలిగిన తర్వాత మీరు ఎందుకు ఇవ్వరు అని చెప్పి దేశవ్యాప్తంగా వాళ్ళు నిలదీస్తున్నారు. వాళ్ళ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రజలు నిలదీస్తున్నారు. ఆ భయంతో ఇవాళ కేసీఆర్ గారి మీద కక్ష పెంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డంకులు సృష్టించాలని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి కేంద్రం కుట్ర చేస్తుంది. దాంట్లో భాగంగానే విద్యుత్ రంగంలో వాళ్ళ కుట్రలను కొనసాగిస్తున్నారు. స్వయంగా కేంద్ర మంత్రి రంగంలో దిగి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అమ్మవద్దని విద్యుత్ కంపెనీల మీద ఒత్తిడి పెట్టడం, విద్యుత్తు సంస్కరణల పేరు మీద ఈ రాష్ట్రంలో మీటర్లు పెట్టాలని, రైతాంగానికి కూడా మీటర్లు పెట్టాలని, మీటర్లు పెట్టకపోతే మీకు రావాల్సిన లోన్లు ఇవ్వమని, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం అందించమని చెప్పి మూర్ఖంగా ప్రవర్తిస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఒకవైపు వాళ్ళ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలతో పాటు దేశమంతా విద్యుత్ సంక్షోభం ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం లేకుండా మనం అందిస్తానికి చేస్తున్న ప్రయత్నం పైన దాడి చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సంస్థలు. విద్యుత్తును సరఫరా చేసేది, పంపిణీ చేసేది వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే విద్యుత్తును అందించాలనో SLDC ద్వారా అక్కడ ఎక్స్చేంజ్ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 4 వ్యక్తులను జనగామ జిల్లా లింగాల గణపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓల్స్ వ్యాగన్, వెర్నా కార్లలో 150 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో మండలంలోని పటేల్గూడెం రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. ఒడిశా నుంచి సరుకుతో వస్తున్న 2 కార్లను తనిఖీ చేసి 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడిన కారులో ఒక్కొక్కటి 2 కిలోల బరువు కలిగిన 75 గంజాయి ప్యాకెట్లు లభించాయి. 2 కార్లు, నిందితులకు చెందిన సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 22 లక్షల విలువ ఉంటుందని, 4 నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర బండి దూరం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల విలువైన ఆస్తులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పటేల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎర్రవల శ్రీనివాస్ గారు, గౌరవ సీనియర్ శాసన మండలి సభ్యులు పెద్దలు ఫారూక్ హుసేన్ గారు, మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు హనుమంతరావు గారు, అడిషనల్ కలెక్టర్లు రాజహర్ష గారు, వీరారెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీటీసీ చంద్రమ్మ గారు, జెడ్పీటీసీ అరుణా మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా కన్వీర్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, కిషన్ పవార్ గారు, మా అంజమ్మ గారు, మాజీ సర్పంచ్ నారాయణ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా సుభాష్ శెట్టి గారు, ఇతర పెద్దలకు, గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మన గొట్టిగారిపల్లి నుంచి వచ్చిన మా అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములకు, జహీరాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున జై భీమ్, నమస్కారం. మారుమూల గ్రామానికి కలలో కూడా కనలేదు కావచ్చు మీరు. ఇలా 10 లక్షల రూపాయలు వస్తాయని కల కూడా పడ్డదో లేదో. మనం దరఖాస్తు పెట్టింది కాదు, ధర్నా చేసింది కాదు, దండం పెట్టి అడిగింది అంతకంటే కాదు. అడగకున్నా కల గనకున్నా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఈరోజు మీ కలలను నిజం చేసి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, మా ఎస్సీలకు అప్పు కావాలంటే కాళ్ళ చెప్పులు అరిగేటట్టు తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఆ ఇచ్చిన అప్పు బ్యాంకు టైఅప్, దానికి ఉన్న భూమి కుదబెట్టాలి, ఇల్లు కుదబెట్టాలి, గ్యారంటీలు సంతకం పెట్టాలి. ఆ అప్పచ్చే వరకు మిక్కిలి మీద పడి ఉన్నది లేని ఆయనతో పోతుండే. ఆ గత ప్రభుత్వాలు ఇచ్చిన. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోదాడ పట్టణంలో దారుణం, శీతల పానీయంలో మత్తుమందు ఇచ్చి యువతిపై 2 వ్యక్తులు అత్యాచారం. పిడుగుపాటుకు పశువులు మృతి, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితుల వినతి. ఉచిత విద్యుత్ విషయంలో తగ్గేదే లేదు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి. అశ్రునయనాల మధ్య రామకృష్ణ అంత్యక్రియలు, మృతుని కుటుంబానికి డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ఆర్థిక సాయం. కైవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం.